హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగస్టు నెల తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, అదేవిధంగా ఈ నెలకి సంబంధించిన వివాహ శుభముహూర్తాల తేదీలని, గృహప్రవేశం, అన్నప్రాసన, అలాగే ఇతర శుభకార్యాల తేదీలని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా మంచి రోజుల గురించి, శుభ సమయాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఆగస్టు నెల 8వ తేదీ శ్రావణ శుక్రవారం, శ్రావణ శుక్ర చతుర్దశి. ఈ రోజునే మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఈ రోజునే ప్రత్యేకంగా వారాహి అమ్మవారి జయంతి. 9వ తేదీ శనివారం రోజున శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, అలాగే రాఖీ పౌర్ణమి. 10వ తేదీ ఆదివారం రోజున శ్రావణ కృష్ణ పాడ్యమి రోజున గాయత్రి జపము. 11వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, ఈ రోజున సోమవారం. 12వ తేదీ మంగళవారం సంకటహర చతుర్థి. 15వ తేదీ శుక్రవారం రోజున భారత స్వాతంత్ర దినోత్సవం. 16వ తేదీ శనివారం రోజున శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి. 23వ తేదీ శనివారం రోజున అమావాస్య, ఈ రోజున పోలాల అమావాస్య, శ్రావణ శుక్రవారం ముగింపు. ఈ సంవత్సరం మనకి 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. వరలక్ష్మి వ్రతం రోజు జరుపుకోలేని వాళ్ళు మిగతా శుక్రవారాల్లో ఎప్పుడు జరుపుకోవచ్చు అనే విషయాలు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. 24వ తేదీ ఆదివారం రోజున శ్రీ వెంకయ్య స్వామి వారి ఆరాధన. 25వ తేదీ సోమవారం వరాహ జయంతి. 27వ తేదీ భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితి. 28వ తేదీ గురువారం రోజున ఋషి పంచమి. ఈ నెలలో వచ్చే వివాహ శుభముహూర్తాల తేదీలు, గృహప్రవేశానికి సంబంధించిన తేదీలని తెలుసుకుందాం. 1వ తేదీ శుక్రవారం, 3వ తేదీ ఆదివారం, 7వ తేదీ గురువారం, 9వ తేదీ శనివారం, 10వ తేదీ ఆదివారం, 11వ తేదీ సోమవారం, 13వ తేదీ బుధవారం, 14వ తేదీ గురువారం, 17వ తేదీ ఆదివారం, 28వ తేదీ గురువారం. ఈ రోజులు వివాహ శుభముహూర్తాలకి, అలాగే ఇతర శుభకార్యాలకి మంచి రోజులు. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ అనేటివి మీకు ముందుగానే వచ్చేస్తాయి. మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.